హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ యాక్చువల్లీ నేను నిన్న రాత్రి ఆ ఎపిసోడు కోపం వచ్చేసి బీపీ వచ్చేసి చాలా వచ్చేసి నేను కూర్చొని రికార్డ్ అంతా చేస్తున్నాను లాస్ట్కి రికార్డ్ చేసినా కూడా నేను ఒకటి చేసేది మర్చిపోయినాను కాబట్టి అది పెట్టేదానికి ఛాన్స్ లేకుండా పోయింది అన్నీ రికార్డ్ చేసినా కూడా మైక్ది రికార్డ్ బటన్ ఆన్ చేసేది మర్చిపోయినా సో నేను మాట్లాడిందంతా మ్యూట్లో వచ్చిందనమాట ఒక అరగంట సేపు చెప్పుంటాను సో నాకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పినవేలే ఆ సాక్స్ టాస్క్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయింది నిన్న ఇంకోటి 2-3 పాయింట్స్ యాడ్ అయ్యింది నిన్న రివ్యూలో సో ఆ పాయింట్స్ అంతా చెప్దాం అనుకున్నాను కానీ కరెక్ట్ పాయింట్లో నాకు అది రివ్యూ పోవడం వల్ల నేను అది చెప్పలేకపోయినాను సో ఈరోజు ఎపిసోడ్ చెప్పే ముందు నిన్న జస్ట్ నేను ఏ పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నానో ఎక్స్ట్రా పాయింట్స్ ఆ పాయింట్స్ మాత్రమే చెప్తా సో సీత చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది ఏ నామినేషన్స్లో కానీ ఎవరికైనా ఓట్ అవుట్ చేయడం కానీ ఓట్ చేయడం కానీ ఏ విషయంలో అయినా చాలా స్ట్రాంగ్గా చాలా ఇదిగా చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది కానీ కొంచెం ఎస్కేప్ గుణం ఉంది సీత దగ్గర అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకురా అంటే నిన్న వచ్చి పాల ప్యాకెట్ తీసుకోమని చెప్పి విష్ణుప్రియకి సీతనే చెప్పుంటుంది పాల ప్యాకెట్ తీసుకో వాళ్ళ మంది చికెన్ తీసుకున్నారు కదా అని చెప్పేసి దాని తర్వాత యష్మి వచ్చి రిటర్న్లో నా పాల ప్యాకెట్ తీసుకునింది మీరేనా అనేసి అంటే ఏమో నాకు తెలియదురా విష్ణుప్రియ అని అడుగు అనేసి ఉంటుంది అది ఎందుకు ఆ ఎస్కేప్ మెంటాలిటీ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లే సోనియా విష్ణుప్రియ మ్యాటర్లో వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగినప్పుడు సోనియా అని విష్ణుప్రియ ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత విష్ణుప్రియ వచ్చి అది సోనియా వచ్చి సీరియస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత 4-5 సార్లు వెళ్ళి సోనియా దగ్గర నేను కాదు విష్ణుప్రియ అని అడగమనింది నేను కాదు దాన్ని నేను అడగద్దని చెప్పాను కానీ అడిగింది దాన్ని నేను అడగద్దని చెప్పాను కానీ అడిగింది అని చెప్పేసి అంత అక్నాలెడ్జ్మెంట్ ఎందుకు సోనియా అక్నాలెడ్జ్మెంట్ ఎందుకు ఆ చిన్న మ్యాటర్లో అని చెప్పేసి నాకు అర్థం కాలేదు సో బేసిక్గా షీ వాంట్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి అందరి దగ్గర మంచిగా ఉండాలి అనేసి ఒక ఫీలింగ్ ఉందేమో తెలియదు అండ్ ఓవర్ సెన్సిటివ్గా ఉండేది కూడా నాకు అంత ప్రాపర్గా అనిపించలేదు అని చెప్పేసి నాకు అనిపించింది ఇంకొక పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నాను బాబు మర్చిపోయినా ఇక్కడ అందరు జనాలు తిరుగుతూ ఉంటే మర్చిపోయినా పాయింట్ చెప్పేది అదే విష్ణుప్రియ ఫ్రెండ్గా ఉండేటప్పుడు సీత విష్ణుప్రియనే ఎవరైనా రాంగ్గా మాట్లాడుతూ ఉంటే కూడా షీ హ్యాస్ టు కమ్ అండ్ డిఫెండ్ అది వదిలేసి తనను ఓన్గా డిఫెండ్ చేసుకుంటూ ఉండడం వాళ్ళ మీద బ్లేమ్ వేసేసి అది నాకు పాయింట్ నచ్చలేదు తనే పాల ప్యాకెట్ తీసుకోమన్నప్పుడు అవును నేనే తీసుకోమన్నాను నువ్వు మా చికెన్ తీసుకున్నావు కదా అనేసి ఒక మాట యష్మితో చెప్పేసి ఉంటే సరిపోయింది నాకు తెలియదు విష్ణుప్రియ తీసుకుందనేసి తన మీద చెప్పేది ఎందుకు అనేది ఒక పాయింట్ అనిపించింది దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏదన్నా ఒక పాయింట్ బిగ్ బాస్ వచ్చి ఏదన్నా పాల ప్యాకెట్ కానీ పిండి ప్యాకెట్ కానీ ఏదైనా చెడిపోతే మీరు చెడిపోతే బిగ్ బాస్ ఇంకో కొత్త ప్యాకెట్ ఇస్తారు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారంట సో వీళ్ళ పాల ప్యాకెట్ చెడిపోయింది అని చెప్పేసి వాళ్ళకి అప్పుడే స్టోర్ రూమ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది నిన్న పాల ప్యాకెట్ చెడిపోయింది కావాలంటే ఇంకో పాల ప్యాకెట్ రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పేసి ఒక వచ్చింది ఆ లోపలే వాళ్ళు పక్కంటింది దొబ్బేసి వాడేస్తూ ఉన్నారు కానీ పాడైతే కొత్తవి ఇస్తారు అనేసి అన్నారు యష్మి అంటా ఉన్నిందనమాట వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది చెడిపోయినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అంట అసలు ఆ మెంటాలిటీ ఎట్లా వస్తుంది ఎవరైనా 10 మందికి పెట్టాలి 10 మంది తినాలి అనే గుణం ఉండాలా సరే 10 మంది తినకపోయినా మన క్లాన్ అన్నా బాగా తినాలా అనేసి ఉండాలా వాళ్ళకి దొరికితే దొరికింది దొరకకపోతే పోయింది అనేసి అనుకోవాలా అది వదిలేసి వాళ్ళకి ఫుడ్ రాకపోతే బాగుంటుంది వాళ్ళకి చెడిపోయింది రీప్లేస్ చేయకపోతే బాగుంటుంది అని బిగ్ బాస్ అనేది ఏంది వాళ్ళ ఫుడ్ అంతా చెడిపోతే బాగుంటుంది అనేసి అంటుంది ఇంకొక చోట వాళ్ళ పన్నీర్ మష్రూమ్ పోయిందని తిడతా ఉంది అనేసి చెప్తా ఉంటే దానికి ఏదో వాళ్ళది చెడిపోతే బాగుంటుంది వాళ్ళకి ఫుడ్ రాకపోతే బాగుంటుంది అంటే అసలు ఫుడ్ రాకపోతే బాగుంటుంది అనేసి ఒక మనిషి ఆలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత దరిద్రమైన మెంటాలిటీ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు నాకు యష్మి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది తను బిగ్ బాస్ పోయేంత వరకు బిగ్ బాస్ పోయిన తర్వాత ఇంప్రెషన్ మొత్తం గంగలో కలిసిపోయింది యష్మి మీద నిజంగా యష్మిని చూస్తుంటేనే మెరకాయ పెట్టినట్టు కాలిపోతూ ఉంది భయంకరంగా దాని తర్వాత ఇంకొక ప్యాకెట్ ఇంకొకటి ఏదో ఉందబ్బా ఎవరినో ఈ సాక్స్ టాస్క్ ఆడేటప్పుడు ఏబా అనేసి అంటుంది మధ్యలో వచ్చేసి అనేది అని డ్యాన్స్లు వేసుకుంటూ ఉండేది ఏంటది స్వామి ఇప్పుడు ఒకరు గెలిస్తే ఎంజాయ్మెంట్కి ఒకటి ఉంది అర్థం ఉంది నువ్వు గెలిచినావా నువ్వు ఎంజాయ్ చేసుకో నీ నచ్చినట్టు పొర్లు దండాలు పెట్టుకుంటా గ్రౌండ్ అంతా తిరుగు మీ క్లాన్ అంతా తిరగండి ఎంజాయ్ చేసుకోండి పార్టీలు చేసుకోండి షాంపెయిన్లు కొట్టుకోండి ఏమన్నా కొట్టుకోండి అది వదిలేసి వీళ్ళు గెలిచారని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడము వాళ్ళడే హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం అంతా వర్స్ట్ అనిపించింది అండ్ ప్రేరణ యాజ్ అ సంచాలక్
తను నిజంగానే న్యాయంగానే ఆడదాం అనుకునేది ప్రేరణ, బట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది యష్మి వాళ్ళ టీం నుంచి. యష్మి ఇంకా చెప్తా ఉంది ప్రేరణతో, నువ్వు మాకు సపోర్ట్ చేస్తుంటే సరిపోయిండేది, మనకి ఇచ్చుంటే సరిపోయిండేది, మన క్లాన్కి సపోర్ట్ చేయాలి అంట. ఒక సంచాలక్ అనేవాడు న్యూట్రల్గా అన్ని సైడ్స్ తరపున న్యాయంగా ఆడాలా. ప్రేరణ రివర్స్లో కరెక్ట్గానే న్యాయంగా చేద్దాం అనుకున్నాను అనేసి ఆన్సర్ ఇస్తుంది. కానీ ఒక సంచాలక్ అనేవాళ్ళు అందరి తరపున న్యూట్రల్గా మాట్లాడాలా. అది వదిలేసి మనకి సపోర్ట్ చేయి, చూస్ చేయి అనేసి అంటే ఏంది ఫ్రాడ్ చేయమనే, డైరెక్ట్గా నువ్వు ఫ్రాడ్ చేయి, నువ్వు జనాల్లో నెగిటివ్ అయిపో, మన క్లాన్ ఎట్టైనా గెలవాలి అనేసా. సో ఒకరు గెలవాలి అనేదానికి నేను కూడా హౌస్లో ఉండేటప్పుడు చెప్పా, నేను న్యాయంగా గెలుస్తాను, అన్యాయంగా గెలుస్తాను, కన్నింగ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తాను, ఏమన్నా యూస్ చేస్తాను, కానీ నా గేమ్ నేను గెలుస్తాను అనేసి అనుకున్నాను. కానీ నేను గెలిచినప్పుడు పక్కన వాళ్ళు ఓడిపోతా ఉంటే నేనేం హ్యాపీగా ఫీల్ అయిపోయేసి ఆ సెలబ్రేషన్స్తో వాళ్ళని హర్ట్ చేయలేదు. బట్ యష్మి, వాట్ ఈస్ యష్మి డూయింగ్ ఇస్ టోటలీ ఇన్కరెక్ట్. ఈ వీకెండ్ కానీ నాగార్జున గారు చెప్పకపోయినారంటే యష్మి ఇట్లే ఇంకా 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 రెచ్చిపోయేసి, నేనైనా 9వ వారం వరకు ఉన్నా, యష్మి కూడా ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో నాకు డబుల్ త్రిబుల్ చేస్తుంది యష్మి. సో నేను 9వ వారం వరకు ఉంటే అట్లా 4వ వారం 5వ వారమే బయటకు వచ్చేస్తుంది. అసలు ఈ స్పై బ్యాచ్, లాస్ట్ ఇయర్ స్పై బ్యాచ్ ఎంత బాగుండిందో, ఈ ఇయర్ స్పై బ్యాచ్లో ఈ సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళ ముగ్గురు అసలు అరాచకం, దరిద్రం, దరిద్రం పట్టిన వాళ్ళు లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆ పృథ్వీ ఒక్క టాస్క్ ప్రాపర్గా అడ్డు అన్ని ఫౌల్ ఆడుతూ ఉంటాడు. కానీ తను తవ్విన గొయ్యిలో తనే పడ్డాడు అని చెప్పేసి నిన్న ఫస్ట్ పూల్ టాస్క్ వచ్చినప్పుడు మణికంఠ అని పోయి పూల్లో దూక్కొని పట్టుకుందాం అనుకున్నాడు. ఈ సోనియా తట్టుకొని ముందర పడిపోయింది. సో తను తవ్విన గొయ్యిలో వాళ్ళ టీం వాళ్ళే పడిపోయినారు. సోనియానే డబక్కని పడిపోయింది కింద. అబ్బా, నిజంగా నేను ఇంత సైకోయిజం నాలో ఉందా అని చెప్పేసి అనిపిస్తాను. ఇది నాకు ఇంతవరకు ఎవరైనా పడిపోతే అయ్యో పడిపోయినారే అనే ఫీలింగ్ వస్తుంది, కానీ సోనియా పడిపోతే మాత్రం పడింది బాగా అయింది అనే ఫీలింగ్ వచ్చింది. అట్లాంటి ఫీలింగ్ రాకూడదు, అది తెలిసిన సైకో మెంటాలిటీ అని. నేను హౌస్లో ఉంటుంటే కూడా క్లాప్ కొట్టుంటానే మా పిల్ల కింద పడినప్పుడు అనిపించింది ఆ పిల్ల మెంటాలిటీకి దానికి. ఓ అమ్మ, నేను కూడా సైకో గైస్. చాలామంది మీళ్ళందరిలాగే నాకు కూడా నేత్రానందం వచ్చింది సోనియా కింద పడిపోయినప్పుడు. దాని తర్వాత వచ్చి నిఖిల్ది బాల్ అంతా తోసేసినాడు, బట్ లాస్ట్కి తన తవ్విన గొయ్యిలో తనే పడ్డాడు అనేలాగా నబీల్ దగ్గర నుంచి ఈ పిల్లోడు తాడు లాక్కున్నాడు, నిఖిల్ వచ్చి వీడి దగ్గర నుంచి తాడు లాగేసుకున్నాడు, అయిపోయింది. ఆ టాస్క్ కూడా గెలిచేసినాడు నిఖిల్. దాని తర్వాత యష్మి అయితే మన టీంని గెలిపించని చెప్తా ఉన్నది. సో ప్రేరణతో అదొక పాయింట్ చెప్తాం అనుకున్నాను, అది ఆల్రెడీ చెప్పినాను. దాని తర్వాత కింద పడిపోయింది యష్మి అంటున్నా, ఇప్పుడు పేరేంటి విష్ణుప్రియ. విష్ణు యాక్చువల్లీ కాళ్ళ సాక్ పైన ఆ పిల్లోడు అబ్బాయి వచ్చి కాలు పెట్టేశాడు కాబట్టి తను లేవలేకపోతుంది. తను లేవడానికి ట్రై చేస్తుంది కానీ లేవలేకపోతుంది. అప్పుడు ఈ ప్రేరణనే పుష్ 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 అంటా ఉన్నింది. సో తనేమనుకునింది, నువ్వు పుష్ చేస్తున్నావు బయటికి వెళ్ళు అనేసి ప్రేరణ చెప్పింది అనుకోలే. పుష్ అంటే తోసేసి లేయి అనేసి అనిందేమో అని చెప్పేసి తోసేసి లేసింది. ఇంకా నువ్వు పుష్ చేసావని చెప్పేసి ప్రేరణ వచ్చేసి అవుట్ ఇచ్చేసింది. అప్పుడు వచ్చి తనేమో బాడీ పుష్ చేశాడు ఇంకోటి అనేసి అదొకటి చెప్పింది. దాంట్లో విష్ణుప్రియ తప్పు లేదు నిజంగానే. ప్రేరణ చెప్పింది అది మిస్అండర్స్టాండింగ్. పుష్ అనేసి అనే లోపల ఓడిపోతే ఎంత ఫీల్ ఉంటుందనేసి నాకు తెలుసు. సో అన్నిసార్లు సంచాలకు వచ్చి నువ్వు అవుట్ అని చెప్తా ఉన్నా కూడా అక్కడి నుంచి విష్ణుప్రియ పోలేదంటే దానికి రీజన్ బికాస్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. నా ఓటమి నేను తీసుకోలేను బికాస్ నా తప్పు లేదు అని చెప్పడానికి ఛాన్స్ ఇస్తూ ఉంటే కూడా ప్రేరణ వినే పొజిషన్లో లేదు. బికాస్ పక్క నుంచి యష్మి, పృథ్వీ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నారనమాట. ఆ తర్వాత అబ్బాయి వచ్చి ఇంటెన్షనల్గా అబ్బాయి పుష్ చేయలేదు, బట్ అబ్బాయి తెలియకుండా పుష్ చేస్తే ఆ లైన్ క్రాస్ అయి పడింది కదా. అప్పుడు వచ్చి తను పుష్ చేశాడు అనేసి విష్ణుప్రియ అంటా ఉంటే యష్మి ఏమో బ్యాలెన్స్ చేసి ఉండాల్సింది, ఎందుకు పడ్డావు, మిస్బ్యాలెన్స్ అని చెప్పేసింది. మిస్బ్యాలెన్స్ అనే ఒక వర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలోనే లేదు. అట్లాంటి ఒక వర్డ్ వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. భాష వచ్చి నువ్వు చూడకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్తో షీ కెన్ ప్లే అని చెప్పేసి అన్నాడు. భాష న్యాయంగా ఆలోచిస్తున్నాడు, న్యాయపరంగా చాలా 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 న్యాయంగా వచ్చి వాళ్ళ క్లాన్ కాకపోయినా వాళ్ళ ఇది కాకపోయినా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్తో నువ్వు చూడకపోయినా ఒక పాయింట్ ఇచ్చిండొచ్చు అనేసి అన్నాడు. సోనియా, పృథ్వీ అరస్తా ఉన్నాడు అనమాట భాషని. మీరు ఎట్లా చెప్తా ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మీరు అని చెప్పేసి. ఏంటి ఆయన మాట్లాడింది ప్రాపర్గానే కదా, నిజంగానే అప్పుడే తెలియకుండా పడింది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఇవ్వాలా, లేదు న్యాయం చేసినా అన్యాయం చేసినా మేమే గెలవాలా అని చెప్పేసి సోనియా వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. అది ఏమిరా స్వామి వర్స్ట్ అనేసి నాకు అనిపించింది. ఈ పాయింట్స్ నేను చెప్దాం అనుకున్నా. ప్లస్ నిన్న యష్మి బిహేవియర్ చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉండింది. అసలు ఏ బిగ్ బాస్లో ఇట్లాంటి కంటెస్టెంట్సే లేరు. ఈ స్పై బ్యాచ్, ఈ ఇయర్లో ఉండే స్పై బ్యాచ్ కంటెస్టెంట్స్ ఇప్పటివరకు వచ్చిన 8 సీజన్స్ బిగ్ బాస్లో వర్స్ట్ స్పై బ్యాచ్, వర్స్ట్ బ్యాచ్.
ఇట్లాంటి కంటెస్టెంట్సే ఇంతవరకు లేరు అసలు. హిస్టరీలోనే మిగిలిపోతారేమో, చరిత్రలో మిగిలిపోయేలాగా కొన్ని కంటెస్టెంట్స్ ఎంతమంది ఉంటారో అట్లా చరిత్రలో మిగిలిపోతారేమో ఈ స్పై బ్యాచ్ అనేసి అనిపించింది. కానీ ఈ స్పై బ్యాచ్ కానీ ఎలిమినేట్ అయినారంటే హౌస్లో ఒక సూర్యవంశము, ఒక చంద్రవంశము ఇట్లాంటి సినిమాలు అయిపోతాయి. మళ్ళీ అంత ఆశ్రమానికి వచ్చినట్టు ఉండిపోతుంది. వీళ్ళు ఉండాలా మనకు మండించాలా, కానీ వాళ్ళకి షంటింగ్ పడతా ఉండాలి నాగార్జున గారి దగ్గర నుంచి. అది కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు సీరియల్స్ ఉంది, సీరియల్స్ చప్పగా పోతూ ఉంటే ఏమైనా బాగుంటుందా? మధ్యలో విలన్ రావాలా, హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యి కడుపు పగిలిపోవాలా, మిస్క్యారేజ్ అయిపోవాలా, లేకపోతే హీరోకి ఇంకొకరితో అఫైర్ ఉండాలా, అట్లాంటివి ఉంటేనే సీరియల్ హిట్ అవుతుంది. సేమ్ అంటే బిగ్ బాస్ హౌస్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే హిట్ అవుతుంది. కానీ మనకు కూడా కొంచెం ఆ ఈగో తీరుతూ ఉండాలి కదా, వీళ్ళకి ఈరోజు షంటింగ్ పడి ఉంటే బాగుండేదని. కాబట్టి వీకెండ్లో వచ్చి నాగార్జున గారు ఒక 2 మాటలు తిట్టినారంటే మన ఈగో అంతా సాటిస్ఫై అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వీక్ అంతా ఇదే చేసుకొని, ఎందుకంటే అది చేసుకోకపోతే మనకు చూడబుద్ధి ఇక్కడ కాదు, ఇట్లా మాకు రివ్యూలు కూడా ఇవ్వబుద్ధి కాదు, అంతా సప్పగా పోతూ ఉంటాయి. అదే నిన్నటి వరకు జరిగిన ఎపిసోడ్. మీకు కూడా యష్మిన్ చూసి మండుంటే ఆ గైస్ కింద కమెంట్ బాక్స్లో ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ బాక్స్లో ఒకవేళ మీకు యష్మి మీద మండుంటే ఏమని పెడతారు? గీతు అని చెప్పి ఫైర్ అని పెట్టి యష్మి అని పెట్టండి. గీతు ఫైర్ యష్మి. అది మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ కమెంట్లో పెడతారు. నేను ఎంతమంది లవ్ యూ కమెంట్లు పెట్టినారు? ఓ మై గాడ్, ఐ లవ్ యూ టు గైస్. వీడియో చూసిన వాళ్ళందరూ లవ్ యూ అని కమెంట్ పెట్టండి, ఏదో ఒక కమెంట్ పెట్టండి. ఏ కమెంట్ లేకపోతే లవ్ యూ అని పెట్టండి అంటే అందరు లవ్ యూ గీతు అని పెట్టుకుంటున్నారు. అన్ని కమెంట్లు లైక్ చేస్తూ ఉంటాయి. ఎన్ని ఒక 400 కమెంట్లు ఉంటాయి, భయంకరంగా ఉంది. సో ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ఎమోషనల్ ఎపిసోడ్. ఈ ఎమోషన్స్లో అస్సలు ఎవరిది ఫేక్ అని చెప్పలేము, అస్సలు ఎవరిది ఫేక్ కాదు. అందరూ ఆ ఎమోషనల్ ఒక రోలర్ కోస్టర్లో పోతూ ఉంటారు అనమాట. సో దట్ వాస్ దిస్ ఎమోషనల్ ఎపిసోడ్ ఈరోజు. బేసిక్గా ఇట్లాంటి మెమరీస్ ఇట్లాంటివన్నీ 4th వీక్ 5th వీక్ అట్లా ఇస్తే ఇంకొన్ని ఎమోషన్స్ బయటపడతాయేమో. 2nd వీకే వచ్చి 15 రోజులు కాలేదు, ఆ లోపలే ఏందో వీళ్ళు ఎమోషన్స్ టాస్క్ ఒకటి పెట్టిస్తున్నారు. దాని తర్వాత ఈరోజు స్టార్టింగ్ ఏమైందంటే ఎపిసోడ్ స్టార్టింగే సోనియా వచ్చి అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. పృథ్వీ యష్మి లైన్ దాటి వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్పేసి అబ్బాయి చెప్తా ఉన్నాడు అనమాట. ప్రేరణ ఏమో కన్ఫ్యూజ్ అవుతా ఉంది అని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. సో ప్రేరణ ఈజ్ అ గుడ్ సంచాలక్ ఆర్ ఎ బ్యాడ్ సంచాలక్ అంటే తను న్యాయంగానే నిజంగానే అన్నీ చేద్దాం అనుకుంటుంది. బట్ షీ వాజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంత షీ ఈజ్ అ వీక్ సంచాలక్ అనేసి చెప్పచ్చు, కానీ కరెక్ట్గానే ఆడదాం అనుకునింది, న్యాయంగానే ఆడదాం అనుకునింది. లాస్ట్లో నబీల్ది ఒక సాక్ అది నడుస్తూ ఉంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఊరికి అట్లా మడత పడింది. నడుస్తూ ఉంటే జరుగుతూ ఉంటే పడుతుంది కదా, అట్లా పడింది. ఆ పడిన దానికి నబీల్కి అవుట్ ఇచ్చేసింది. అది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఆ తర్వాత అబ్బాయి అవుట్ అని చెప్పింది. దాని తర్వాత యష్మి వాళ్ళు వచ్చి అబ్బాయి ఎట్లా అవుట్ అని వెంటనే మళ్ళీ అబ్బాయిని రిటైన్ చేసింది. అదంతా నాకు తప్పు అనిపించింది. దాని తర్వాత నిఖిల్ వచ్చి కరెక్ట్గానే చెప్తున్నాడు ప్రేరణతో, నువ్వు ఎవరి వల్ల సంచాలక్ అయ్యావు? మీ టీం వల్ల. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చావు? మీ టీం వాళ్ళకి. ఎవరి వల్ల డమ్మీ అయ్యావు? మీ టీం వల్ల. సో ఇప్పుడు మొత్తానికి పప్పయింది ఎవరు? నువ్వే అని చెప్పేసి ప్రేరణతో అంటున్నారు. బట్ దట్ వాజ్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. షీ వాజ్ నాట్ స్ట్రాంగ్. ఇప్పుడు కొంతమంది ఉంటారు కబడ్డీ టాస్క్లో అట్లా సంచాలక్తో ఆర్గ్యూ చేస్తే డిస్క్వాలిఫై చేస్తా అంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, స్ట్రాంగ్ సంచాలక్స్. వాళ్ళు తుప్పా సంచాలక్ అయినా కూడా స్ట్రాంగ్ సంచాలక్ కదా. అట్లాంటి సంచాలక్ అయితే కొంచెం ఎవరైనా ఏదైనా చేసేదానికి కూడా, ఆర్గ్యూ చేయడానికి కూడా, గట్టిగా మాట్లాడడానికి కూడా భయపడి ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఆర్గ్యూ చేస్తే ఆడ డిస్క్వాలిఫై చేస్తుంది అనేసి ఒక భయం ఉంటుంది కదా. అట్లాంటి సంచాలకులు ఉంటే బాగుండేది. బట్ అట్లాంటి సంచాలకులు ఈ సీజన్లో ఎవరు లేరు కాబట్టి మనం ఏం చేయలేము. సో విన్నర్ ప్రైజ్ వచ్చి ఇప్పుడు 5,45,000 మొత్తం అందరిలో నిఖిల్ టీం గెలిచింది. నిఖిల్ అద్భుతంగా అన్నాడు. నిఖిల్ యాక్చువల్లీ ఈ సోనియాని పక్కన పెట్టేసి తన గేమ్ తను కంటిన్యూ చేసినాడంటే హీ విల్ బీ టాప్ 2. విన్నర్ అవుతాడా లేదా అనేది సెకండరీ, వైల్డ్ కార్డ్స్ని బట్టి దాన్ని బట్టి టాప్ 2 కానీ టాప్ 5 కానీ పక్కా సోనియాని కానీ పక్కన పెట్టినాడంటే నిఖిల్ ఏం ఇట్లా రైజ్ అవుతుంది. దాని తర్వాత మణికంఠ ఏమో అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందరూ ఏదో కామెడీ చేసుకుంటూ మణికంఠ గురించి మాట్లాడుతున్నారు. వెంటనే వచ్చేసి మణికంఠ నేను ఎంత ఆడాలో అంత ఆడా, నా మీద జోక్స్ నేను సహించను అని చెప్తా ఉన్నాడు. మణికంఠ ఏమో ఆ అబ్బాయి మీద జోక్స్ సహించడు. బట్ ఇట్స్ ఓకే. ఆ అబ్బాయి ఓపెన్గా చెప్పాడు, నా మీద జోక్లు వేయబాకండి, నేను సహించలేను, అనవసరంగా ఎందుకు మన ఊరికే వచ్చి నువ్వు గోష్ట అని చెప్పేసి. ఓకే, యాక్సెప్టబుల్. ఎవరి లిమిట్లో వాళ్ళని పెట్టాలి, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళని ఉంచాలి, దట్స్ ఫైన్. ఈ నామినేషన్స్ టైంలో, గేమ్స్ టైమ్స్లో కొంచెం వాళ్ళ వీక్నెస్తో ఆడుకోవాలని బిగ్ బాస్ ఇచ్చినప్పుడు రెచ్చగొట్టడానికి ట్రై చేయొచ్చు, కానీ నార్మల్ టైమ్స్లో అవసరం లేదు. దాని తర్వాత ఈ సోనియా చేతులు ఎప్పుడెప్పుడు పృథ్వీ చేతిలో పెడతామా, ఎప్పుడెప్పుడు నిఖిల్ చేతిలో పెడతామా అనేసి కాసుకుంటుంది. హౌస్లో 3 ఉన్నారు అబ్బాయి, నిఖిల్, ఈ పృథ్వీ. వీళ్ళందరూ
సోనియానే అబ్జర్వ్ చేస్తుంటారు. సోనియా ఎప్పుడైతే అట్లా అని అమ్మా వచ్చేస్తున్నాను అని చెప్పేసి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మ్యూజిక్ వేసుకుని టెన్ 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 అని పోయి హగ్ చేసుకుంటూ ఉంటారు. ఓరే నాయన వీళ్ళు హగ్ చేసుకునే దానికి హౌస్కి వచ్చినారా, అసలు ఏమన్నా చేయని సోనియా అంటే చాలు ఆ పిల్ల కోపంగా ఉన్నా హగ్ చేసుకుంటారు, ఆ పిల్ల ఏడస్తా ఉన్నా హగ్ చేసుకుంటారు. ఈ హగ్ చేసుకుని సోనియాని హగ్ చేసుకునేదానికే వీళ్ళని పంపించినాడేమో బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తుంది. టాస్క్లు ఆడేది లేదు ఏమి లే, ఓన్లీ హగ్గు. అసలు ఇట్లా చెప్పకూడదు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్. కానీ ఏముంది ఎపిసోడ్లో మొత్తం బిగ్ బాస్ కూడా అసలు ఏడో కెమెరా ఎట్ట పెడతాడు తెలుసా, ముందర మణికంఠ ఊరికే నడుచుకుంటా పోతూ ఉంటాడు, బట్ వెనకాల ఆ సామాన్లు కాడ సోనియా వచ్చి సామాన్లు గడుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి నిఖిల్ హగ్ చేసుకునేది చూపిస్తాడు. జనాలందరూ అంటే అవుట్ ఆఫ్ ఫోకస్లో వాళ్ళు వెనకాల హగ్ చేసుకుంటూ ఉంటారు, ముందర మణికంఠ నడుస్తూ ఉంటాడు. వాళ్ళని డైరెక్ట్గా చూపించలేక మణికంఠ నడిచేది చూపిస్తూ ఉంటాడు లైవ్లో. ఏమి రా స్వామి రోజుకు ఒక 100 హగ్గులు లాగా రోజు హగ్ డే అయిపోయింది వీళ్ళకి, ఏం చేసేది. సోనియా వచ్చి సోనియా కోపం వచ్చిందా నటించిందా అని భాష, సోనియా నిజంగానే కోపం వచ్చిందా నటించిందా అని చెప్పేసి భాష అడుగుతూ ఉంటే, లేదు మా టీం కదా అందుకే తనకు అంత కోపం వచ్చిందని చెప్పేసి యష్మి అంటా ఉందనమాట. తర్వాత తల్లి నా చెల్లి ఏం పాట అదే లింగిడి 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 నా తల్లి నా చెల్లి అని ఒక పాట ఉంది కదా, ఆ పాటతో స్టార్ట్ అయింది. ఆ పాటలో కూడా డే స్టార్ట్ అయిందే హగ్తో. ఆ పాటలో సర్లే ఏం లేదు అనేసి చూస్తుంటే టక్కున ఊరికే అట్లా కళ్ళు తెరిచే లోపల పృథ్వీ సోనియా హగ్ చేసుకుంటూ ఉన్నారు. ఏమిరా ఇదే హగ్గులు రే నాయన స్వామి అనిపించింది నాకు. అసలు సీజన్ 5 మించిపోయేలాగుంది ఈ సీజను హగ్గుల్లో అనేసి అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ఏదో బ్రెడ్ని విష్ణుప్రియ చాలా క్యాజువల్గా చాలా కామెడీగా ప్రేరణ వచ్చి వాళ్ళ టీంలో ఎవరికో బ్రెడ్ వేసి ఇచ్చిందబ్బా. ఆ బ్రెడ్ వేసి ఇస్తే బ్రెడ్ ఎత్తుకోమే విష్ణుప్రియ ఇస్తూ ఉన్నది. ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందిరా అంటే ఇంత కష్టపడిన వాళ్ళకి మాడిన బ్రెడ్ ఇచ్చిందని చెప్పేసి ఏదో చాలా క్యాజువల్గా చాలా కామెడీగా అంటూ ఉన్నది. సోనియా వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండింది. ఏమైందిరా నీకు అనేసి నిఖిల్ అడిగితే రెచ్చగొట్టేస్తుంది విష్ణుప్రియ అంట. ఎవరిని రెచ్చగొడుతోంది, నిన్ను రెచ్చగొడతా ఉందా, ఆ పిల్ల ఏదో కామెడీగా చేసుకుంటా ఉంటే నీకెందుకు మధ్యలో మంటతా ఉంది అనేసి అనిపించింది. నీకు నచ్చకపోతే చెప్పే అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. అంటే నా విషయం కాదు కదా నేనెందుకు రియాక్ట్ అవ్వాలంటే, మరి నీ విషయం కాదు కదా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటే, నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండేది అని చెప్పేసి అడిగింది సోనియా. సర్రా బయట పోదామని చెప్పేసి బయట తీసుకుపోయినారు. అసలు ఏంది సోనియా, అసలు నాకు అర్థమే కాల. ఆ పిల్లకి నచ్చినట్టు ఉండాలి ఆ హౌస్లో. ఆ పిల్ల ఏమైనా బిగ్ బాసా లేకపోతే చీఫా, ఒక ఆడేది లేదు పెట్టేది లేదు టాస్క్ లేదు డ్యాన్స్ లేదు ఏమిలా. హగ్ చేసుకోమంటే చేసుకుంటుంది, పక్కన వాళ్ళతో గొడవలు ఏమంటే ఏమంటుంది, కూర్చొని కమెంట్లు కొట్టమంటే అందరి మీద నెగిటివ్ కమెంట్లు కొడుతుంది. ఇవంతా కాకుండా ఈ మధ్య కొత్తగా చేసే పని ఏమన్నా అంటే నిఖిల్కి అందరినీ దూరం చేసేదానికి నిఖిల్కి మొత్తం కీ చెక్కిస్తుంది. విష్ణుప్రియ ఇట్లాంటిది, సీత ఇట్లాంటిది, ఆపిరి ఇట్లాంటిది అని చెప్పేసి అనవసరంగా ఎక్కిస్తుంది. దాని తర్వాత సోనియా వచ్చి ఆమె ఎందుకు ప్రేరణ ఏదో చేసింది కదా దానికి ఎందుకు మాడగొట్టి ఇచ్చింది అనేసి అనడం, ఆమె పని ఆమె చూసుకోకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉంది, ప్రేరణ చేసుకునింది కదా అనేసి అంటే ఆమె ఏదో ఆమె పని చేసుకోకుండా ఏదో కమెంట్ కొట్టింది కామెడీగా. వాళ్ళకి లేదు ప్రాబ్లం, నువ్వెందుకు నీ పని చూసుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటావు నువ్వు. అక్కడ నిఖిల్ కూడా నిజంగానే డైవర్ట్ అయిపోయేసి నిజంగా సోనియా చెప్తా ఉంటే నిఖిల్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఎర్రి పప్ప అవుతున్నాడు. నిజంగా చాలా చేస్తూ ఉంది, చాలా ఓవర్ చేస్తూ ఉంది సోనియా. అందరి గురించి నిఖిల్కి ఎక్కిస్తానే ఉంది భయంకరంగా. పృథ్వీతో ఓన్లీ ఈ హగ్గులు మా చేతులు పిసుక్కోవడాలు మాత్రం ఉన్నాయి కానీ పృథ్వీ దగ్గర ఎవరి గురించి ఎక్కించట్లేదు, కానీ నిఖిల్ దగ్గర కూర్చొని మాత్రం ఎక్కిస్తూ ఉన్నది. విష్ణుప్రియ గురించి చెప్తా ఉంటే నిఖిల్ కూడా రివర్స్లో విష్ణుప్రియ నిన్న చాలా ఇరిటేట్ చేసింది, మళ్ళీ రిటర్న్లో మాట్లాడుతూనే ఉండి ఇరిటేట్ చేసింది అనేసి నిఖిల్ కూడా విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ బయట ఫ్రెండ్స్. నిఖిల్కి విష్ణుప్రియ గురించి చాలా తెలుసు. వాళ్ళు ఇన్ని రోజులు 3 నెలలుగా కేబీకేజీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, దానికి ముందే చాలా ఈవెంట్స్లో కలిసినారు, చాలా చేస్తున్నారు. ఇప్పుడు లేక వచ్చి సోనియా వచ్చి 2 హగ్గులు ఇచ్చి చేతులు పట్టుకొని ఉంటే అంతే. అప్పుడు ఏం చెప్తే అది న్యాయం అయిపోతుందా? అసలు సోనియా ఉండాలా, హౌస్లో ఉండాలా, హౌస్లో సోనియా ఉంటేనే కంటెంట్. కానీ నా వీకెండ్ నాగార్జున గారు వచ్చి 2 మాటలు తిట్టినాడు అనుకో, మనకి అట్లే. అదేం సినిమా, అది ఒక సినిమాలో ఎస్జే సూర్య ఓ మై గాడ్ అనేసి అంటున్నాడు మహేష్ బాబు గారి సినిమాలో, అట్ట ఉంటుంది అనమాట. హ్యాపీగా అబ్బా నా ఈగో సాటిస్ఫై అయింది అన్నట్టు. దాని తర్వాత సోనియా వచ్చి పెద్దరికం ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు కాదు అనింది భాషని. అంటే ఎందుకు, నిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా, ఆయన బెనిఫిట్ ఆఫ్ డౌట్తో విష్ణుప్రియకి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు అనేసి అన్నారు కదా, దానికి ఆయన ఫైట్ చేస్తూ ఉంటే ఆయన ఫైట్ చేస్తా మనమందరం ఫైట్ చేస్తూ ఉంటే ఆయన ఎందుకు మధ్యలో వచ్చి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పేసి అనాలా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఆయన ఏజ్ని ఈజీగా వాడేస్తున్నాడు, ఆయన పెద్దరికంని ఆయన ఏజ్ని ఈజీగా వాడేసి ఇట్లంతా చేస్తున్నాడంట.
ఇక్కడ అనిపించింది నాకు. నేను అప్పుడు ఆ టైంలో నేను లాయర్ అనిందని లయర్ అని చెప్పినానని చెప్పేసి జనాలు మొత్తం అప్పుడు నేను అన్నాను ప్రపంచం మొత్తం అనిపించినా నేను లయర్ అనలేదని. బట్ ఇప్పుడు నిజంగానే అంటున్నా సోనియా లాయర్ కాదు లయర్ గైస్. అసలు ఆ పిల్ల లాయర్ ఆడపిల్లకి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి లాయర్ అవుదాం అనుకునిందంట. చూస్తే అన్ని పనికి మళ్ళీ చేసుకుంటా ఉంది. వాళ్ళ టీం గెలిచేదానికి అబద్ధాలు చెప్పేది, పక్కన వాళ్ళని నిందించేది, పక్కన వాళ్ళని రెచ్చగొట్టేది, మ్యానిపులేట్ చేసేది, ఆ ఓడిపోయేది ఏంది, ఆ డ్యాన్స్లు ఏంది, ఆ గోస్ట్ ఏంది. మా గోస్ట్రా నాయన గోస్ట్ స్పై బ్యాచ్. లాస్ట్ ఇయర్ స్పై బ్యాచ్ ఎంత మంచిగా అనిపించిందో ఈ ఇయర్ స్పై బ్యాచ్ని చూస్తేనే మెరకాయ బీపీ టాబ్లెట్ వేసుకుని బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది. కానీ వీళ్ళు ఉండాలి హౌస్లో అని చెప్పేసి అనిపిస్తుంది. అసలు ఏంది పిల్ల అసలు భాష న్యాయం, భాష లాయర్ కాకపోయినా న్యాయంగా ఉండాలి అనుకున్నాడు. ఈ పిల్ల లా చేసిందంట. లాయర్ చేసిన తర్వాత కూడా యాడ అన్యాయం ముందో ఆడే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మా క్లయింటు సో అన్యాయం చేసినా కూడా మేము సపోర్ట్ చేయాలి అని చెప్పేసి లయర్ వేషాలని వేస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత టాస్క్లు జరిగినాయి. స్పిన్ ద బాటిల్ టాస్క్, ట్రూత్ ఆర్ డేర్ వచ్చింది. యష్మి వచ్చి ట్రూత్ చెప్పమంటే బిగ్ బాస్లో నువ్వు ఇప్పటివరకు చేసిన నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటంటే చెప్పేవన్నీ అబద్ధాలే. ఆ పిల్ల ఆలోచించుకుంటూ ఉంటుంది నేను వచ్చిన రోజు నుంచి నిజాలే చెప్పలేదు కదా, నన్ను అన్ని అబద్ధాలు చెప్పినాను కదా, ఇప్పుడు సడన్గా అడిగితే ఏం చెప్పాలనేసి దాని తర్వాత వాళ్ళే హింట్ ఇచ్చినారు నువ్వు ఏదైనా దొంగతనం చేసింది కూడా చెప్పచ్చు అనేసి. సో చికెన్ అని చెప్పింది. విష్ణుప్రియ పోల్ డాన్స్ చేయమన్నారు, తుప్పాస్గా చేసింది. అసలు ఏదో నవ్వుకుంటా అన్నిటికి నవ్వుతూనే ఉంటుంది ఆ పిల్ల. అదొక సినిమాలో బేబ్బా అమ్మ చచ్చిపోతే సమంత కూర్చొని బేబ్బా అని నవ్వుతూ ఉంటుంది కదా శవం ముందర. సేమ్ అట్లే విష్ణుప్రియ కూడా పక్కన వాళ్ళు ఏడస్తానా నవ్వుతూ ఉంటుంది, ఏం చేసినా నవ్వుతూ ఉంటుంది, పోల్ డాన్స్ చేయమన్నా నవ్వుతూ ఉంటుంది. ఆ పిల్ల నవ్వే అట్లా, ఆ పిల్ల ఫేస్ అట్లా స్మైలింగ్ ఫేస్ అనుకుంటా. ఆదిత్య వచ్చి లిప్స్టిక్ వేసుకొని కూర్చోవాలంటే వచ్చి కూర్చున్నాడు. అయ్యా ఆయన ఎందుకున్నాడో ఎవరికి తెలియదు స్వామి, ఆయన బోడస్తానేమో ఈసారి. నైనిక వచ్చి ఒక అబ్బాయిని బలవంతంగా లాక్కొని వెళ్ళి పూల్లో పడేయాలంటే భాషను ఎత్తుకొని పడేసింది. భాష వచ్చి పూల్లో పడిన తర్వాత నైనికను కూడా లాగేస్తున్నారు. వాళ్ళిద్దరు చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇదే నన్ను కానీ పూల్లో లాగేసి ఉంటే నాకు చిరాకు వచ్చేసి ఉండేదేమో. కానీ గర్ల్స్ని కొంచెం పూల్లో లాగాలంటే మేబీ నెక్స్ట్ టైం బిగ్ బాస్ నుంచి ఎవరైనా బిగ్ బాస్ పోయే వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, గర్ల్స్ విల్ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. వాళ్ళకి పీరియడ్స్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. సడన్గా పూల్లో దిగాలి అంటే కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సడన్గా లాగేద్దండి, ఎందుకంటే పూల్ జరిగిపోతుంది. దాని తర్వాత నిఖిల్ వచ్చి శారీ వేసుకుని అమ్మాయిలాగా డ్యాన్స్ చేయాలి అనేసి అంటే అబ్బా కంటెంట్ కోసం మళ్ళీ బిగ్ బాస్ పాట కూడా ప్లే చేస్తున్నాడు. మణికంఠ వచ్చి నబీల్ది లేపేస్తున్నాడు, మినిట్ మేడ్. ఏడాస్ బ్యాటరీలు వేసుకునే సైకిల్ గ్యాప్లో మినిట్ మేడ్ లేపేస్తున్నాడు. నిఖిల్ చెప్తా ఉంటే నిఖిల్ ఏమో ఇచ్చేసే అనేసి అన్నాడు. మళ్ళీ మణికంఠ ఇచ్చేసాడు. యాక్చువల్లీ నిఖిల్ ఆడట్లేదు ఈ దొంగతనం, వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మనం దొంగతనం చేయాలి. మా సీజన్లో కూడా సేమ్ ఇంతే, మంచితనం అని పోయి ఎవరు దొంగతనం చేసేవాళ్ళు కాదు. నేను ఒక్కటే పిచ్చిదానిలాగా రాత్రంతా మేల్కొని అందరిది దొబ్బేయాలి అనేసి చూసేదాన్ని. సో అసలు ఎవ్వరు దొంగతనం చేయట్లేదు, అసలు నిఖిలే చేయట్లేదు, చేసే మణికంఠని ఆపేస్తున్నాడు. కనీసం మణికంఠ ఏ కథ కాదని చెప్పేసి అర్ధరాత్రి పోయి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి దొంగతనం చేసి వచ్చేస్తున్నాడు. మంచిగా అనిపించింది. పోన్లే స్వామి అదన్నా తింటున్నాడు. ఎంత కష్టం తెలుసా, రాగి అవంతా తినేసి ఎంత వేడైపోతుంది. అది పచ్చి కూరగాయలు ఒంట్లో బాగాలేనట్టు ఏదో జాండీస్ వచ్చినట్టు ఆ కూరగాయలు ఎట్లా తింటారు. మంచి పని చేసినాడు నిజంగా. మణికంఠ దొంగతనం చేసి తింటుంటే నాకే హాయిగా అనిపించింది. బట్ తినరా స్వామి అదన్నా అని. దాని తర్వాత 2 వీక్స్ అయింది, మీ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతారు, మీలో 5 మెంబర్స్కి గిఫ్ట్స్ వచ్చాయి అనేసి. అసలు యాక్చువల్లీ దీని మీద ఈ కంటెంట్ మీద రివ్యూ ఇచ్చేదానికే ఉండదు, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. బట్ ఎవరెవరైతే ఎపిసోడ్ చూడలేదో హాట్స్టార్లో దాంట్లో యూఎస్లో కానీ ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళ కోసం నేను ఊరికి ఏం జరిగిందనేసి చెప్తా. సో ఎమోషనల్గా ఉండే వాళ్ళకి 5 మందికి ఈరోజు ఇంట్లోంచి గిఫ్ట్స్ వస్తాయి. సో 5 మందిలో 10 మంది ఇద్దరుగా వస్తాయి. దాంట్లో హౌస్ అందరూ కలిసి చూస్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి గిఫ్ట్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సోనియా వచ్చి సోనియా ఏ ఎమోషన్లో ఉన్నా హగ్ చేసుకునే దానికి 3 రెడీగా ఉంటారని చెప్పినా కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ని హగ్ చేసుకుంటా ఉంటే సోనియా మాత్రం పృథ్వీ, అబ్బాయి, నిఖిల్ వీళ్ళు 3 హగ్ చేసుకునే దానికి రెడీ ఉంటారు. సరే నిఖిల్ సోనియా అని ఒకటే కాదు, నిఖిల్ బేసిక్గా ఎవరిని ఓదార్చేదానికైనా కూడా హగ్ చేసుకుంటూ ఉంటాడు. సో నిఖిల్ని పక్కన పెట్టేయాలి. యాక్చువల్లీ హౌస్లో చాలామంది హగ్ చేసుకుంటూ ఉంటారు, మసాజ్ చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ ఎబ్బెట్టుగా అబ్సర్డ్గా అనిపించట్లే, జుగుప్సాకరంగా అనిపించట్లే. సోనియా చేసేవే అనిపిస్తుంది జుగుప్సాకరంగా, ఎందుకని తెల్ల. దాని తర్వాత మామూలుగానే హగ్ చేసుకుంటూ ఉంటారు హౌస్లో. ఇంక ఈరోజు ఎమోషనల్ రోలర్ కోస్టర్ వేరే, అందరు హ్యాపీ, అబ్బా హగ్గులు వస్తాయిరా ఈరోజు అని చెప్పేసి. అట్లా వాళ్ళ 3 అబ్బా ఈరోజు అందరు ఏడుస్తారు, సోనియా ఏడుస్తుంది, సోనియాని హగ్ చేసుకోవాలా అని ముందే ప్రిపేర్ అయినట్టు కూర్చొని ఉన్నారు స్వామి. దాని తర్వాత అబ్బాయి వచ్చి వాళ్ళ నాయన గురించి చెప్తా ఉన్నాడు. డాడ్ అంటే ప్రేమతో, నాకు మా నాయన అంటే ప్రేమతో కూడిన భయం, నేను మా నాయన ఎప్పుడు హగ్ చేసుకోలేదు అనేసి అక్కడ కూడా హగ్ గురించి మాట్లాడుతున్నాడు అబ్బాయి.
నేను ఫస్ట్ టైం కొనిచ్చే డాడ్కి నా జీతంతో ఉన్నన్ని రోజులు అదే పెట్టుకున్నాడు ఆయన అని చెప్పేసి ఒక వాచ్ వచ్చింది, వాచ్ గురించి చెప్పినాడు. నిఖిల్ ఏమో నేను మా డాడీది దొంగతనం చేసినాను షర్ట్, నేను అబ్బాయిలు వాళ్ళ డాడీని హక్ చేసుకోలేరు, భయం ఉంటుంది, సో అందుకే దొంగతనం చేసినాను షర్ట్ అని చెప్పేసి అంటాడు. అబ్బాయికి చాలా వచ్చాయి, నిఖిల్కి భాష మాత్రమే ఇచ్చాడనమాట, ఏది ఒక లాలీపాప్ ఎత్తుకొంబో ఇయ్యాల. ఇక్కడ నాకు నైనిక చెప్పిన రీజన్ బాగుంది, అది ఎపిసోడ్లో వేయలేదు బట్ నేను లైవ్లో చూసినప్పుడు నైనిక చెప్పింది. ఏమని చెప్పిందంటే ఒక మనిషితో మెమరీస్ చాలా ఇంపార్టెంట్, ఆ మనిషే మన దగ్గర లేకపోతే మనం మెమరీస్తోనే బతకాల్సి వస్తుంది, సో ఆ మెమరీస్ కోసం నేను మీ డాడీ వాచ్ నీకు ఇస్తానని చెప్పేసి నిఖిల్తో వచ్చి నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ నాయన గట్టిగా హగ్ ఇవ్వు ఇక్కడి నుంచి పోయిన తర్వాత అనేసి చెప్తుంది. ఓకే, దట్ వాజ్ ఎ వెరీ గుడ్ రీజన్ అనిపించింది. దాని తర్వాత సీత నైనిక వచ్చినారు. మీరందరూ అనుకోవచ్చు ఏమైనా బొమ్మల కోసం ఇద్దరు ఆడపిల్లకాయలు ఏడస్తున్నారు, వీళ్ళు ఏమైనా చిన్నపిల్లకాయలు అని చెప్పేసి, బట్ బొమ్మలతో ఆడపిల్లకాయలకు ఉండే రిలేషన్ మీకు తెలీదు. నేను కూడా రోజు టెడ్డీ బేర్ పడుకుంటా అండ్ ఒక పిల్లి బొమ్మను కూడా కొనుక్కున్నాము ఓరియో పోయిన తర్వాత, ఓరియో లాగా ఉండే పిల్లి బొమ్మని. సో ఆ బొమ్మలతో గర్ల్స్కి ఉండే కనెక్ట్ వేరే, అది మీరు గర్ల్ అయితేనే మీకు అర్థమవుతుంది. మగ పిల్లకాయలు వచ్చి వీళ్ళ చిన్న పిల్లకాయలు లాగా అనేసి అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ అ కనెక్ట్. ఇట్ ఈస్ నాట్ దట్ అది ఒక వస్తువో వేరే థింగో దానికేంది కనెక్ట్ అయ్యేది అనేసి మీరు అనుకోవచ్చు, బట్ దేర్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ గర్ల్స్ టువర్డ్స్ దేర్ థింగ్స్, టాయ్స్, కాస్మెటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో సీత వచ్చి 5 years రిలేషన్ తర్వాత ఆ బ్రేకప్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసిందంట, ఒక బొమ్మ నచ్చిందంట, ఒక బేర్ బొమ్మ, దాని పేరు బాలు అంట. ఆ బొమ్మ నచ్చి తను కొనిచ్చాడంట, తను నచ్చింది అని చెప్పేసి. సో ఆ రోజు నుంచి ఆ బొమ్మను పట్టుకుని పడుకుంటుందంట. నైనిక వచ్చి గట్టిగా ప్రేమిస్తే ఏదో ఒకటి అవుతుంది, నాకు నా అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యా, నేను కూడా చాలా తప్పులు చేశా, బట్ థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ ద వే యూ లవ్ అని చెప్పేసి ఎవరో తన కరెంట్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకుంటా. ఆ అబ్బాయి వేసుకునే షర్ట్ సెంట్ పర్ఫ్యూమ్ కూడా అబ్బాయిని కూడా ఆ షర్ట్ వేసుకోమనిందంట. సో ఆ షర్ట్ తీసి ఆ ఎలిఫెంట్కి వేసి ఆ ఎలిఫెంట్ని హక్ చేసుకొని పడుకుంటుందంట స్మెల్ కోసం అని చెప్పి. నిజంగా స్మెల్తో కూడా చాలా కనెక్షన్స్ ఉంటాయి, అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో అందరు వచ్చి నైనికాకి ఆ బొమ్మని ఇచ్చేస్తారు. సీతనే చెప్పింది నాకన్నా నైనికాకి ఆ బొమ్మ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి, సో నైనికాకి ఆ బొమ్మ ఇచ్చారనమాట. దాని తర్వాత ఈ కాన్వర్సేషన్ నాకు అర్థం కాలే. నిఖిల్ వచ్చి సోనియాతో అంటూ ఉన్నాడు, హీ స్టిల్ విత్ యూ, ఆ అబ్బాయి నీతోనే ఉన్నాడా, మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, ఇష్యూస్ ఏం లేవు కదా అంటే ఆయనకు తెలుసా అంటే కంప్లీట్గా తెలుసు నా గురించి అనేసి అనింది సోనియా. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారని నువ్వే కదా నాన్న చెప్తావు అనేసి నిఖిల్ అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు. అదే సోనియా వచ్చి ఇట్లా నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఎక్కిలు పెట్టుకొని ఏడస్తానింది. నాకు ఏమీ అర్థం కాలే, ఎందుకంటే నేను లైవ్ చూడలే, ఎందుకంటే నేను ఈ రివ్యూ చేస్తాను నా టైంలో లైవ్లో వచ్చింది అనుకుంటా, అది నాకు తెలీదు. ఎవరి గురించా, సోనియాకి బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే పెళ్ళయిందా ఏమీ తెలీదు, నథింగ్ ఈజ్ నోన్ అబౌట్ సోనియా. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ హవ్ సీన్ గూగుల్లో మాత్రం తనకి 37 years అనేసి ఏజ్ ఉండింది ఒక చోట, ఇంకొక చోట 32 years అని ఉండింది. సో వీ డోంట్ నో వాట్ హ్యాపెన్. దాని తర్వాత నబీల్ వచ్చి వాళ్ళ నాన్నకి సింగర్ అవ్వాలి అనేసి ఉండిందంట, అవ్వలేకపోయాడు అనేసి నాకు సపోర్ట్ చేశాడు. ఈ ఫోటో 2021లో దిగాం, 2022లో జూలైలో డాడీ చనిపోయారు అని చెప్పేసి నబీల్ అంటాడు. పృథ్వీది వచ్చి వాళ్ళ నాయనతో చిన్నప్పుడు ఫోటో వచ్చింది, ఇది ఓన్లీ ఫోటో మా నాన్నతో, ఆయనతో ఒక 20-30 days కలిసి ఉంటాను అంతే, ఆయనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు నాకు లాస్ అర్థం కాలేదు మా డాడీ నన్ను యాక్టర్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాడు, కానీ నాకు ఆ ఫోటో వద్దు, మా డాడీ ఎప్పుడు నాతోనే ఉంటాడు, నబీల్కి నెసెసరీ ఉంది, ఐ బిలీవ్ మై డాడ్ ఈజ్ విత్ మీ అనేసి అంటే అది ప్రేరణ, అభయ్, పృథ్వీకి, ఓం, భాష, నిఖిల్, యష్మి, నబీల్కి ఇచ్చేస్తారనమాట ఆ లాలీపాప్ ఎత్తుకుపోయి. యష్మి చెప్పిన రీజన్ నాకు చాలా బాగా అనిపించింది. జనరల్గా ఎప్పుడైనా లోగా ఉండేటప్పుడే నబీల్ వాళ్ళ అమ్మ నన్ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని. సో వాళ్ళ పేరెంట్స్ తలుచుకుంటేనే తనకు చాలా బూస్ట్ వస్తుందంట. సో వాళ్ళ డాడీ ఫోటో ఉంటే తను ఇంకెంత హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి యష్మి ఇచ్చింది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. మణికంఠ ఏదో ఒక షాల్ వచ్చింది, ఇది నాకు చాలా ఎమోషనల్ థింగ్, కానీ సింపతి మీద అయితే నాకు ఇవ్వకండి, నువ్వు ఇంటి నుండి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఉంది అనేసి మా అమ్మ నాకు చనిపోకముందే చెప్పింది, మా తాత చెప్పాడు నువ్వు మీ అమ్మమ్మ మాట వింటావు కదా అనేసి షాల్వా ఇచ్చాడు, ఆ షాల్వాతో నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది అనేసి అన్నాడు. దాని తర్వాత ఓం వచ్చి సంబంధమే లేకుండా ప్రేరణ గురించి చెప్పాడు, ఎందుకు ఆ పాయింట్ చెప్పాడు నాకు అర్థం కాలేదు. నాకు ప్రేరణకి మిస్అండర్స్టాండింగ్ జరిగింది, అది అయ్యాక యు ఆర్ ద బెస్ట్ మ్యాన్ అనింది, నాలో ఉండే గుడ్ క్వాలిటీ ఏదన్నా ఒకటన్నా ఉంటే అది మా అమ్మ నాన్న వల్ల అనేసి చెప్పినాడు. ఒకరోజు ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చే సిచ్యువేషన్ వచ్చి ఓం గారికి ఈ సూసైడల్ థాట్స్ వచ్చినాయంట. ఆయనకి సూసైడల్ థాట్స్ వస్తే ఆయనకి వేరే ఫోటో వాళ్ళ నాయింది పైన నుంచి ఆయన మీద పడిందంట.
సో అప్పుడు చెప్పి కానీ నాకు ఇది వద్దు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠకే పోవాలి షాల్ అనేసి చెప్పినాడు. దాని తర్వాత ఆల్రెడీ మణికంఠకి లాంచ్ ఎపిసోడ్లో వాళ్ళ అమ్మది స్వెటర్ ఏదో ఇచ్చారు కదా, సో మీ అమ్మది నీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది మేము ఓంకి ఇస్తామని చెప్పేసి ఓంకి ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఓం వాళ్ళ అబ్బాయి కూడా మనీలాగా ఉంటాడంట, అదే మణికంఠ లాగా. భాష వచ్చి మగాడికి తండ్రి అయితే తప్ప వాళ్ళ డాడీ గురించి తెలియదు అనేసి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత లైవ్లో చెప్తా ఉన్నాడు. లైవ్లో ఏం చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళ పాపది ఒక వీడియో ఉందంట, మేబీ మనకు ఫ్యూచర్లో చూపించొచ్చేమో వాళ్ళ పాపది ఆ వీడియో. వాళ్ళ పాప వచ్చి చిన్నప్పుడు అమ్మ అమ్మ నాన్న నాన్న అమ్మ అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లా ఫస్ట్ అమ్మ అనే వర్డ్ వస్తుంది కదా, వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ అని అంటే నాన్న నాన్న అనేసి అంటా ఉన్నదంట. సో అమ్మ అనకుండా నాన్న అనేసి చెప్తా ఉన్నదంటే ఇట్స్ ఎ వెరీ క్యూట్ వీడియో. బట్ బయట పెడితే దిష్టి తగులుతుంది అని చెప్పేసి ఎక్కడా పెట్టలేదంట భాష. మేబీ అది హౌస్లో చూపిస్తారేమో, ఎందుకంటే ఈ మాట చెప్పాడు కదా బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా అంటే నువ్వు 24/7 అయినా సరే నువ్వు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా ఉన్నావు అనుకో దాన్ని నోట్ చేసుకుంటారు. నువ్వు ఎక్కడన్నా సరుకుని నాకు కొత్తిమీర స్మెల్ అంటేనే వాంతి వస్తుంది అనేసి అన్నావు అనుకో, ఏదో ఒక టాస్క్ ఇస్తాడు ఫ్యూచర్లో కొత్తిమీర తినేలాగా. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు కొత్తిమీర ఎందుకు గుర్తొచ్చిందంటే వీళ్ళు వంట చేస్తుంటే నాకు కొత్తిమీర వాసన వస్తుంది, సడన్గా ఆ పాయింట్ వచ్చింది. ఓకే, దాని తర్వాత మనీ వచ్చి టొమాటో పిక్కలు దాచిపెట్టినాడంట. సో దానికోసం యష్మితో మసాజ్ చేయించుకున్నాడు. అది ఏదో కొంచెం కామెడీగా జరుగుతూ ఉంది. యష్మి వచ్చి ఏదో పౌచ్ దాచిపెట్టింది అనేసి అనుకున్నాడు. యష్మి వచ్చి మదర్ ప్రామిస్ నేను చేయలేదు స్వామి అని చెప్పేసి మొత్తం మణికంఠతో పాట పాడిచ్చి డ్యాన్స్ వేయించి తర్వాత పౌచ్ లేదని చెప్పింది. దాని తర్వాత మనీ వచ్చి రాత్రి 12 గంటలకి ఫుడ్ దొంగతనం చేసినాడు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా జరిగింది. బట్ నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం అట్లే బీపీలు పీక్స్ వచ్చేసి భయంకరంగా ఉండింది. నేను చేసింది రికార్డ్ చేయకుండా చేసినాను పిచ్చిదానిలాగా. సో మళ్ళీ ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పిన. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు లవ్ యూ గీతు అని పెట్టండి. లవ్ యూ గీతు అని పెట్టి బ్లూ హార్ట్ పెడితేనే నేను నమ్ముతా మీరు చూస్తున్నారని చెప్పేసి. లవ్ యూ గీతు బ్లూ హార్ట్ పెడితే లాస్ట్ వరకు చూస్తున్నారని, మధ్యలో వరకు ఎవరైనా చూస్తున్నారు అనేసి అంటే వాళ్ళు ఐఎస్ మీద పెడతారేమో చూద్దాం. ఓకేనా గైస్? సో అందరూ కమెంట్ చేయండి, లైక్ చేయండి. అందరూ సాల్వ్ టుడే మళ్ళీ ఇంకొక రివ్యూతో కలుస్తాం. అందరూ తెలిసిన తెలిసి